ఇది మీకు తెలుసా? మన భూమి నుండి లైటెస్ట్ దూరంలో వేరే గ్యాలక్సీకి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి మన భూమి మీద 40,00,000 సంవత్సరాలు గడుస్తాయి. అది ఎలా అంటే, మన పురాణాల్లో దానికి చిన్న స్టోరీ ఉంది. రైవతుడు అనే రాజు తన కూతురైన రేవతికి వివాహం చేయాలనుకుంటాడు. రేవతి 8 అడుగులు ఉండడంతో తనని వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఇది అర్థం చేసుకున్న రేవతి తండ్రి తన కూతురిని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మలోకంలో గంధర్వులు నాట్యం చేస్తూ ఉంటే ఆ నాట్యాన్ని చూసి పరవశించిపోయి వీళ్ళిద్దరూ అక్కడే 1 అవర్ ఉండిపోయారు. సో నాట్యం అయ్యాక బ్రహ్మదేవుడు పిలిచి ఏమిటి మీ సమస్య అడగగానే వీళ్ళు తన కూతురికి వివాహం అవ్వట్లేదని చెప్పారు. ఇక్కడి నుంచి భూమికి మళ్ళీ మీరు తిరిగి వెళ్ళేసరికి మీ కూతురికి వివాహం అవుతుందని బ్రహ్మదేవుడు చెప్తాడు. అదేలా అని రేవతుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్తాడు, మీరు భూలోకం నుంచి బ్రహ్మలోకం వచ్చేసరికి 27 మహాయుగాలు అయిపోయాయని చెప్తాడు. మహాయుగం అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 కలిపితే ఒక మహాయుగం అంటారు. అలాంటి మహాయుగాలు 27 అయ్యాయి. ఇది 28 అయినా ద్వాపరయుగం నడుస్తుంది. అక్కడ శ్రీకృష్ణుడు అన్నయ్యన బలరాముడికి ఇచ్చి వివాహం చేయమని బ్రహ్మదేవుడు చెప్తాడు. ఈ స్టోరీని బేస్ చేసుకొని ఐన్స్టైన్ దీని మీద రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, మన భూమి నుంచి లైట్ స్పీడ్తో ఆండ్రోమీడియా గ్యాలక్సీకి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి మన భూమి మీద 40,00,000 సంవత్సరాలు గడుస్తాయని ఐన్స్టైన్ చెప్పాడు. మన పురాణాలు కేవలం కథలు కావు, మనం అర్థం చేసుకుంటే అవి సైన్స్ అవుతాయి.